ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షకుడైన యేసు ప్రభు నామంలోనే దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి అనుగ్రహించిన నూతన దినమును బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. మరి ఆయన కృపలతో మనల్ని తృప్తిపరచటానికి గాను ఈ ఉదయకాలమున 4938వ దినానికి నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొట్టమొదటగా ఫిలిప్ అన్న ఫ్రమ్ బెంగళూరు ప్రారంభ ప్రార్థన చేస్తారు. దాంతో మనం మొదలు పెట్టుకుందాం. వందనాలన్నా. వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవ, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరొక దినం నాయన ఉదయకాలం దేవా, ఈ జూమ్ వీడియో ద్వారా మీ యొక్క సన్నిధిలో నాయన మేమందరము ఈ సన్నిధికి చేరువచ్చుటకు మీ కృప చూపించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి అంతా నాయన మీ భద్రత, మీ కాపుదల ఉంచారు. మీకు స్తోత్రాలు. మరి ఈ సమయం ప్రభు నాయన నడిపిస్తున్న పెద్దలు దేవదానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. పాటలు పాడుటకు గాని మీరు సిద్ధపరిచిన మీ దాసుని బట్టి, అలాగే నాయన వాక్యము గాని దేవాబ్రాహ్మణ మీరు ఏర్పాటు చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన వారితో మాతోను ప్రభా మీరుండి నాయన మమ్మల్ని బలపరచుకోండి. ఇంకా అనేకులను నాయన నడిపించండి, సహాయం చేయమని ఈ కుడికి ఇది మొదలుకొని నాయన ముగింపు వరకు మీరే మీ ఆత్మ ద్వారా నడిపించుకొని మీకు మహిమలు పొందండి, మాకు మేలు దయచేయమని మా రక్షకుడు మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చాలా వందనాలు. వందనాలు. ఈనాడు పాటలు పాడటానికి దాసరి ఎలీషా బాబన్న గారు పాట పాడి దేవుని మహిమపరచాలని మనం చూస్తాం. వందనాలు అంకుల్. వందనాలు. పిండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహాదానందమే, హల్లెలూయా మహాదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహాదానందమే, హల్లెలూయా మహాదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ.
నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీకొసగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవం నీకొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వందనాలు అంకుల్. వందనాలన్నా, చాలా చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచినందుకు. ఇప్పుడు ముఖ్యమైన సమయానికి వచ్చాం కాబట్టి మన మధ్య దైవజనులైన చిరదుల అబ్రోమ్ గారు పొల్లల చెరువు నుండి ఉన్నారు. వారు వర్తమానం అందించడానికి గాను వారి కొరకును ఉపదేశం కొరకు సహోదరులు పెద్దలైన శివారెడ్డి గారు ప్రార్థనలో నడుపుతారు. వందనాలు అంకుల్. వందనాలు. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియా పరలోకపు తండ్రి, మహిమగల మా దేవ, దయగల మా తండ్రి, నీ స్తోత్రాలునైనా. నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ ప్రేమించి కాపాడి భద్రపరిచి, ఇది కూడా జూమ్లో చేరవచ్చిన పెద్దలందరినీ మా తండ్రి ఈరోజు వాక్యానికి నేను నియమించిన నీ దాసుని మా తండ్రి అలాగ నడిపించే వారిని, ప్రార్థించే వారిని, పాటలు పాడిన వారిని అందరినీ మా ప్రభువ మమ్మల్ని అందరినీ తండ్రి నీ అపారమైన ప్రేమ చేత ప్రేమించి కాపాడి భద్రపరిచి సమకూర్చినైనా ఇదిగో తండ్రి ఈ జూమ్ ప్లాట్ఫారం మీద తండ్రి మేమందరము నైనా కలుసుకుని నిన్ను స్తుతించటానికి, నేను గణపరచటానికి, నీ మాటలు తండ్రి మాకు వినిపించటానికి మా ప్రభువ నీవిచ్చిన కృపకై నీ స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇంతవరకు తండ్రి నీవు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రములు. ఏ తండ్రి వాక్యం అందించినటువంటి నీ దాసుని బలపరచండి తండ్రి, నీ స్తోత్రములనైనా తండ్రి. ఈ ఆత్మకు ఏ మాట అవసరమో ఆ మాటను తండ్రి నీ దాసుని ద్వారా నేరుగా సూటిగా మాతో మాట్లాడండి ప్రభువా, నీ స్తోత్రములు తండ్రి. తండ్రి ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచండి. ప్రతి ఆటంకును, ప్రతి అడ్డంకుని తండ్రి తొలగించిన తండ్రి ఈ కార్యక్రమం అంతటినీ మా ప్రభువా సజావుగా జరిగించి నీ నామానికి మహిమ, మాకు క్షేమము ఆశీర్వాదము కలిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలన్నా. ప్రస్తుతం 26 మంది చేరారు. చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులైన సహోదర సహోదరులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ దైవజనులైన చిరదుల అబ్రామ్ గారికి వాక్యం అందించడానికి సమయమును అప్పగిస్తున్నాను. ఓవర్ టు చిరదుల అబ్రామ్. థ్యాంక్ యూ అంకుల్. వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న పిల్లలందరికీ చక్కగా నడిపిస్తున్న మన ప్రియులు పెద్దలు దేవదానం గారికి ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి 4300 దినాలకు పైగా ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తూ ఎంతో మంది ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధికై అహర్నిశలు ప్రయాసపడుతున్న మన ప్రియ సోదరులు బన్నవాసు గారికి ఈ పరిచర్యలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొంటూ తమ సహాయ సహకారములు అందిస్తున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము మీతో కలుసుకొని సహవాసం చేయడానికి
దేవుని మాటలు ధ్యానం చేయడానికి పరలోకమందున్న దేవుడు నాకును దయచేసిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి నేను శిరస్సు వంచి కరమును జోడించి నా ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ఈ ప్రాతకాలంలో మనము దేవుని వాక్యములో నుండి ఒక శ్రేష్టమైన విషయాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. బైబిల్ గ్రంథము తెరచి అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 14 వరకు ఉన్న భాగాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా విందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 14 వరకు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని పరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కాదు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములు అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగ. దేవుని ఆత్మ సహాయం కొరకై మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీతి స్వరూపుడవగు తండ్రి, పరిశుద్ధుడవైన తండ్రి, మహిమా స్వరూప్యగు తండ్రి, అద్వితీయ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ జూమ్ మీటింగ్ లో మీ బిడలుగా మేమందరము మీ పాదాల చెంత కలుసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రాలు. ఈ పరిచర్యను ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ముందుకు నడిపిస్తున్న మా ప్రియ సోదరులు దైవజనులు బర్నబాస్ గారిని, వారి కుటుంబాన్ని, ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న వీళ్ళందరినీ బట్టి స్తుతిస్తున్నాం. పెద్దలైన వారు ఎన్నో సలహాలు ఇస్తూ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని బట్టి కూడా మీకు స్తోత్రం. అనేక మంది ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధి కొరకు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ వాడుకుంటున్నారు. ప్రభువా మీకు స్తోత్రం. అప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మిమ్మల్తో కలుసుకొని మంచి సహవాసం మాకు ఇస్తున్నారు. స్తోత్రాలు. ఈ ఉదయకాలం కూడా మీ ఆత్మ ద్వారా మీ దాసుని నింపి బలపరిచి దీవెనకరమైన మాటలు మాకు దయచేస్తారని, వినగల చెవి, గ్రహించే మనసు, లోబడే హృదయం మాకు దయచేస్తారని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య నామమున దీనులమై స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ గ్రంథంలో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అనేది చాలా ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుంది అని మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనము క్రొత్త నిబంధన చదువుతూ ఉన్నప్పుడు మత్తయి రాసిన సువార్త మొదలుకొని అవన్నీ మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు ఆ పత్రికలలో 2 పత్రికలు కొంచెం కష్టంగా ఉంటాయి. అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి కష్టంగా ఉంటాయి. అందులో మొదటి పత్రిక ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇందులో ఉన్న సాహిత్యము చాలా అద్భుతంగా లోతుగా ఉంటది. సాహిత్యం మాత్రమే కాదు గాని సందేశం కూడా చాలా లోతుగా అద్భుతంగా ఉంటది. దేవుని సేవకులు, బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఈ హెబ్రీ పత్రికట
సత్యములో నుండి సర్వసత్యములోకి నడిపిస్తుంది అని వ్రాశారు. అంటే నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పిన మన ప్రభు ఒక వ్యక్తి అసత్యములో నుండి సత్యములోకి వచ్చిన తర్వాత ఆ సత్యములోనే ఆగిపోకుండా సర్వసత్యములోకి, టోటల్ ట్రూత్ అంటారు కదా, ఫ్రమ్ ట్రూత్ టు ది టోటల్ ట్రూత్, సర్వసత్యములు నడిపించే పత్రిక. రోమిలకు రాసిన పత్రిక పాప మానవునికి సత్యాన్ని పరిచయం చేస్తే, హెబ్రీ పత్రిక సత్యములో నుండి సర్వసత్యములోకి నడిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక ఒక పాపాత్ముడు పరిశుద్ధుడుగా ఎలా చేయబడాలో సోదాహరణంగా రాస్తే, పరిశుద్ధులుగా చేయబడిన వారు పరిపూర్ణతలోనికి ఎలా వెళ్ళాలో ఈ హెబ్రీ పత్రిక మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక ఒక అనీతిమంతుడు నీతిమంతుడుగా ఎలా తీర్చబడాలో రాస్తే, ఈ హెబ్రీ పత్రిక నీతిమంతుడు అధిక నీతి కలిగి నీతి వాక్య విషయంలో ప్రొంపారుచు తన నీతిని ప్రాక్టికల్ గా ఆచారంగా లోకములో ఎలా చూపించాలో చక్కగా వ్రాస్తాడు. అందువలన ఈ పత్రికను ప్రతి విశ్వాసి, మరి విశేషంగా బోధకులు, నాయకులు, దైవజనులు, సువార్థికులు పదే పదే చదివి ధ్యానం చేసి ఆ సారాంశాన్ని మన మనసులో పెట్టుకోవడము చాలా ప్రయోజనకరమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ హెబ్రీ పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఆయన శ్రేష్టతను అనేక కోణాల్లో సవివర వివరంగా వర్ణించే పత్రిక ఇది. మనలో చాలా మంది వాక్యం తెలిసిన వారు, బోధకులు, వాక్యము అందించేవారే కాబట్టి మీకు తెలిసిన విషయాలే జస్ట్ అవసరాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మొదటి అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవదూతల కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడు అనే మాటలు మనకు కనబడతాయి. రెండో అధ్యాయంలో ఆయన ఎంత మాత్రము ఆ దేవదూతల స్వభావం ధరించుకొనకుండా అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని జన్మించినప్పటికీ కూడా ఆయన అబ్రహాము కంటే శ్రేష్ఠుడు, విశ్వాసులకు తండ్రిగా లేకపోతే యూదులకు పితరునుగా అబ్రహాము, ఇస్సాకు అనే పితరులు అనే మాట చూస్తాం. పిలువబడుతున్న ఈ అబ్రహాము కంటే కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రేష్ఠుడు, సుపీరియర్ టు ది ఏంజల్స్ అండ్ సుపీరియర్ టు అబ్రహాం. అబ్రహాము కంటే కూడా ఆయన శ్రేష్ఠుడు. ఇక్కడ మూడో అధ్యాయంలోకి వస్తే ఈయన మోషే కంటే శ్రేష్ఠుడు, సుపీరియర్ టు మోజెస్. అపోస్తల కార్య గ్రంథము 7:20 మనం చదువుతున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన మాట అది. మోషేని గురించి దివ్యమైన మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. 22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. దివ్య సుందరుడైన మోషే కంటే శ్రేష్ఠుడు. ఒక ఆశ్చర్యం ఏంటంటే మోషే యొక్క సౌందర్యాన్ని గురించి దైవ గ్రంథంలో ముమ్మారు రాయబడింది. ఒకే వ్యక్తి యొక్క సౌందర్యాన్ని
ముమ్మారు దేవుని గ్రంథం ప్రస్తావించిందంటే ఆ వ్యక్తిలో ఉన్న ప్రత్యేకత మనం గమనించాలి. మొట్టమొదటిగా నిర్గమకాండం 2వ అధ్యాయంలోను, అలాగే రెండవదిగా అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో, మూడవదిగా ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ శిశువు లేకపోతే అతడు సుందరుడు, దివ్య సుందరుడు అనే మాట కనిపిస్తుంది. అంటే ఎంత అందమైన వాడు మోషే అర్థం చేసుకోవచ్చు. అయితే అంతకంటే కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సుందరుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి సుందరుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. చెప్పాలంటే అన్కంపేరబుల్ స్టన్నింగ్ బ్యూటీ ఆఫ్ జీసస్. ఆయన చాలా అద్భుతమైన వాడు. మన ప్రభు మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలలో కార్యాల్లో ప్రవీణుడు గాని, మోషే కేవలము ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలు అభ్యసించాడేమో కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని, ఆల్ నోయింగ్ గాడ్. ఈ నోస్ ఎవ్రీథింగ్. మాటలలో కార్యాల్లో ప్రవీణుడు మోషే. కానీ మన ప్రభువారు మాట్లాడుతుంటే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఆయన 1 రోజు, 2 రోజులు, 3 రోజులు దేవుని వాక్యం ప్రకటిస్తా ఉంటే ఆ శ్రోతలు, ప్రేక్షకులు, వచ్చిన వారెల్లరూ నోరు తెరుచుకొని మైమరచి ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలకు ఆశ్చర్యపడి సంభ్రమాశ్చర్యాలతో మంత్రముగ్ధులై అలా వింటూ పోతారు. ఒకసారి కొంతమంది బంట్రోతులు ప్రభువును పడుకొని వచ్చారు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదు. పట్టుకోవడానికి వెళ్ళిన వారు పట్టుకోకుండా తన్మయం చెంది ఆయన మాటలన్నీ సంపూర్ణంగా వెళ్ళిపోయారు. కాబట్టి మన ప్రభు వారు మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయంలో యెహోషువ ప్రస్తావన ఉంటది. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు సంపూర్ణంగా విశ్రాంతిని అనుగ్రహించి ఉంటే మరొక విశ్రాంతి దిన ప్రస్తావన వచ్చేది కాదు. కాబట్టి యెహోషువ ద్వారా సంపూర్ణమైన విశ్రాంతి దొరకలేదు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మానవాళికి, అటు అన్యులకు ఇటు యూదులకు, 2 వైపుల వారికి సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్రాంతి దొరుకుతుంది అని చెప్తూ ఈయన యెహోషువ కంటే శ్రేష్ఠుడు. మోషే తర్వాత అత్యంత శ్రేష్టమైన, పేరుగాంచిన, విశ్వాస వీరునిగా పిలువబడిన, అత్యంత బలమైన యోధునిగా, వ్యూహకర్తగా, యుద్ధములో వ్యూహకర్తగా పేరుగాంచిన యెహోషువ కంటే కూడా శ్రేష్ఠుడు. మన ప్రభు చెప్పాడు మత్తయి 11:8, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇక్కడ విశ్రాంతి అనే మాటకు గ్రీకు భాషలో అనపావో అని ఉంటది. అనపావో అంటే అనా అనే మాటకు పై నుండి, లేకపోతే క్రొత్త విశ్రాంతి, న్యూ రెస్ట్, లేకపోతే ద రెస్ట్ ఫ్రమ్ అబోవ్, ద పీస్ ఫ్రమ్ అబోవ్ అంటే పై నుండి దేవుడు అనుగ్రహించే విశ్రాంతి. ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా అనపావో అనే మాట, ద రెస్ట్ ఫ్రమ్ అబోవ్. ఇది మానవుడు ఇచ్చే విశ్రాంతి కాదు, మోషే ఇచ్చేది కాదు, యెహోషువ ఇచ్చేది కాదు, లేకపోతే దావీదు ఇచ్చేది కాదు. దేవుని ద్వారా, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే దొరికే విశ్రాంతి.
పాపము మనిషికి నెమ్మది లేకుండా చేసింది. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడని యెషయా గ్రంథంలో చూస్తాం. మానవుడు దుష్టత్వాన్ని బట్టి, పాపాన్ని బట్టి నెమ్మది, విశ్రాంతి కోల్పోగా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ బలియాగము ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఒక వ్యక్తికి అనపావు రెస్ట్ కలుగుతుంది. సో అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సుపీరియర్ టు ఈవెన్ జాషువా కంటే కూడా, యెహోషువ కంటే కూడా ఆయన శ్రేష్టమైన వాడు. మనం చదువుకున్న 5వ అధ్యాయంలో ప్రధాన యాజకుని ప్రస్తావన మనకు కనబడుతుంది. ఈ ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు ప్రజల ప్రధాన యాజకుడు మోషే సహోదరుడైన అహరోను. ఈయన అహరోను కంటే కూడా శ్రేష్టమైన వాడు. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి మనుషుల కొరకు ఏర్పాటు చేయబడతాడు. చూడండి 5:1 ఏముంటుందంటే, ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు, దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. మనుష్యులలో నుండి ఏర్పరచబడి మనుష్యుల నుండి మనుష్యుల కొరకు నియమించబడతాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్యుడు ఏర్పరచలేదు, మనుష్యుడు నియమించలేదు. తండ్రి అయిన దేవుడే, పరలోకమందున్న దేవుడే, గాడ్ అలోన్ అపాయింటెడ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ హై ప్రీస్ట్. ప్రత్యేకమైన ప్రధాన యాజకునిగా తండ్రి అయిన దేవుడు మాత్రమే మన ప్రభువుని నియమించాడు. సో హీ సుపీరియర్ ఈవెన్ టు ఆరోన్. అహరోను కంటే కూడా మన ప్రభు శ్రేష్టమైన వాడు. అక్కడ ఇంకో మాట ఏమంటదంటే 2వ వచనంలో, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడినందున, అంటే మనుషులలో నుండి మనుషుల కొరకు నియమించబడిన ఏర్పరచబడిన ప్రధాన యాజకుడు కూడా బలహీనుడే, బలహీనత చేత ఆవరించబడిన వాడే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ బలహీనత లేనివాడు, ఏ వంకరతనం, ఏ పాపం లేనివాడు. ఇక్కడే అంటాడు 9వ వచనంలో ఏముందంటే 5:9 హెబ్రీ, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, ఈయన సంపూర్ణ సిద్ధి పొందినవాడు, పర్ఫెక్ట్ హై ప్రీస్ట్. తర్వాత ఇక్కడ అన్నాడు తాలిమి చూపగలిగిన వాడు, కంపాషనేట్ హై ప్రీస్ట్, కరుణా హృదయుడు. ఆయన కఠినాత్ముడు కాదు, కనికర హృదయము కలిగినటువంటి వాడు. పర్ఫెక్ట్ హై ప్రీస్ట్, కంపాషనేట్ హై ప్రీస్ట్. హై ప్రీస్ట్ అపాయింటెడ్ బై గాడ్, ఓన్లీ బై గాడ్. దేవుని చేత మాత్రమే ఏర్పరచబడిన, నియమించబడిన ప్రధాన యాజకుడు. ఫ్లాలెస్ హై ప్రీస్ట్ అంటారు. లోపము లేని, వంకర లేని, స్పాట్లెస్, మత్సలేని, మైలలేని, డాగులేని, ఇంపెకబుల్ హై ప్రీస్ట్ ఆయన. అందువలన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అహరోను కంటే శ్రేష్టమైన వాడు. తర్వాత అహరోను జీవితాన్ని మనము గమనిస్తే ఆయనలో కొన్ని లోపాలు ఉన్నాయి, అంటే అవిధేయతలు ఉన్నాయి. ఒకనొక సమయంలో
తనకు నాయకుడైన మోషేకు విరోధంగా మాట్లాడిన దాఖలు ఉన్నాయి. అయితే మన ప్రభువును గమనిస్తే చూడండి, 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునెను. మన ప్రభువు యేసుక్రీస్తు వారు విధేయుడైన ప్రధాన యాజకుడు, ఒబీడియంట్ హై ప్రీస్ట్, ఒబీడియంట్ హై ప్రీస్ట్. ఆయనలో ఎక్కడ అవిధేయత మనకు కనబడదు. ఆయన 12 ఏళ్ల వయసులోనే తన తల్లిదండ్రులకు లోబడి ఉండెను, బోధకులకు లోబడి ఉన్నాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు, దైవ చట్టానికి లోబడ్డాడు. నోవేర్ ఇన్ ద స్క్రిప్చర్స్ we can see the disobedient of Christ. లేఖనలు ఎక్కడ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అవిధేయతను మనం చూడము. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన అహరోను కంటే శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. తర్వాత మనం గమనిస్తే ఆయన వచనం 7, శరీరధారైన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈయన కన్నీటి ప్రార్థనా జీవితం కలిగిన ప్రధాన యాజకుడు. తన కోసం, తన ప్రజల కోసం విలపించిన ప్రధాన యాజకుడు. నేటికి కూడా, ఇప్పటికి కూడా మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి రోమా నిరుద్దేయం ప్రకారము తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి మన కొరకు ప్రాణం పెట్టినవాడు మాత్రమే కాదు, రక్షించిన వాడు మాత్రమే కాదు, మనందరి కొరకు నిరంతరము తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి విజ్ఞాపనము చేయువాడు కూడా ఆయనే. మనము క్షేమంగా ఉన్నామంటే, నెమ్మదిగా ఉన్నామంటే, సంతోషంగా ఉన్నామంటే, సమాధానంగా ఉన్నామంటే, భద్రంగా ఉన్నామంటే మన ప్రభువు వారు మనందరి కొరకు ఈ రోజు వరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అందువలన అహరోను కంటే కూడా శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. తర్వాత మనం గమనిస్తే 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రస్తావన కనిపిస్తుంది. అతను ఎవరంటే షాలేము రాజు అయిన మెల్కీజెదెక్. ఈయన షాలేము రాజును పోలినవాడు అని ఉంటది. ఇంకా చెప్పాలంటే షాలేము రాజు కంటే కూడా గనుడు, షాలేము రాజు కంటే కూడా శ్రేష్ఠుడు. ఈ షాలేము రాజు క్రీస్తు ప్రభువారి యొక్క నీడ. యేసుక్రీస్తు ప్రభువారు షాలేము రాజు యొక్క నిజ స్వరూపం. షాలేము రాజు అంటే మొదట శాంతికి రాజు, లేకపోతే సమాధానపు రాజు అనే మాట మనం గమనిస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధాన కర్తయ్యకు అధిపతి. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకములో కాస్త కూస్త శాంతి ఉంటే ఉండొచ్చు గాని అది కాసేపట్లో ఆవిరైపోతుంది. కానీ ప్రభు ఇచ్చే శాంతి అది శ్రేష్టమైనది, నిత్యం ఉండేటువంటి శాంతి. తర్వాత మెల్కీసెదెక్ అంటే నీతికి రాజు, కింగ్ ఆఫ్ ది రైచియస్నెస్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే మనకు నీతి. 1 కొరింథీ 1:31 ఉంటది. దేవుని మూలముగా క్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఆయనే మన నీతి. అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయనే మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడ్డాడు. రోమా 4:25 5:1 ఉంటది. కాబట్టి మనము
విశ్వాసమూలమున నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే షాలేము రాజు, ఆయనే మెల్కీసెదెక్. సో ఆదికాండం 14వ అధ్యాయంలో ఛాయగా నీడగా ఉన్న షాలేము రాజు కంటే మెల్కీసెదెక్ కంటే మన ప్రభువు శ్రేష్టమైన వాడు. 8, 9, 10 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు పాత నిబంధన బలులన్నిటికంటే శ్రేష్ఠుడు. పాత నిబంధనలు అర్పించబడిన వందల వేల లక్షల కోట్ల బలులు ఉన్నాయి, కానీ అవేవి కూడా వారికి పరిపూర్ణమైన నెమ్మదిని, శాంతిని, పాప క్షమాపణ కలిగించకపోగా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారే తన్ను తానే బలిగా అర్పించుకున్న కారణం చేత, తన్ను తాను ఒక్కసారి బలిగా అర్పించుకున్నప్పుడు ఈ బలులన్నిటికీ పరిసమాప్తి పలుకుతూ సర్వాంగ బలిగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అన్నట్టుగా నీ కోసం నా కోసం ఆయన బలైపోయాడు. దివ్య రక్తము ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ బలియాగము ద్వారా మనకు రక్షణ, పాపక్షమాపణ, పరిశుద్ధత, పరలోకపు కంటే. 10వ అధ్యాయం మనం గమనిస్తే సియోను కొండ కంటే యెరూషలేము కంటే కూడా ఆయన శ్రేష్ఠుడు. 11వ అధ్యాయం మనకు తెలుసు, ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడు 12:1 విశ్వాస వీరుల కంటే గొప్ప సాక్షి సమూహం. గొప్ప ప్యానల్ ఉంది అక్కడ. హేబేలు మొదలుకొని అతిరథ మహారథ భక్తులందరి ఆ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. దాదాపుగా 17 మంది పేర్లు ఉంటాయి. ఇంకా పేర్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికంటే కూడా శ్రేష్ఠుడు హేబేలు, హానోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోషేపు, అమ్రాము, యోకెబేదు, మోషే, సంసోను, యెఫ్తా, సమూయేలు, ఇలా అనేక మంది విశ్వాస వీర వనితలు, విశ్వాస వీరులు ఉన్నారు. వారు తమ విశ్వాసం చేత గొప్ప గొప్ప కార్యాలు చేశారు. గాని అయితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు యేసు ప్రభువే కాబట్టి ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్ ఫెయిత్ యేసు ప్రభు కాబట్టి ఈయన వారందరికంటే శ్రేష్ఠుడు. తర్వాత 12వ అధ్యాయంలో మనకు దేవుని వాక్యం చెప్పి మనల్ని విశ్వాసములో భక్తిలో నడిపిస్తున్న ప్రస్తుతమున్న మన ఆధ్యాత్మిక నాయకులందరికంటే కూడా కొంతమంది వాళ్ళ సంఘాలకు వారు ప్రభువులుగా వ్యవహరిస్తారు. అందరూ వారి చెప్పు చేతలు ఉండాలని ఆలోచిస్తారు. వారి మాట శిరోధార్యం. కానీ గమనించాలి, ఆయన మనందరికంటే శ్రేష్ఠుడు. మనకు అప్పగించబడిన సంఘము ఆయనది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం ఎవరి సొత్తు కాదు. అసలు మనమే ఆయన సొత్తు కాదు. నీవు నీ సొత్తు కానప్పుడు నీవున్న సంఘం, నేనున్న సంఘం మన సొత్తు ఎలా అవుతుంది? మనం కేవలం పనివారు మాత్రమే. దేవుని సేవకులు, పెద్దలు, నాయకులు, పరిచారకులు, ఆయా వరములు కలిగిన వారమందరం కలిసి దేవుడు మనకిచ్చిన వరాలతో సంఘాన్ని చక్కగా నడిపించుకుంటూ ఆయన మహిమ కొరకు సిద్ధపడుతూ ముందుకు వెళ్ళాలి. గాని మనలో ఎవ్వరు గొప్పవారం కాదు. సంఘము ఎవరి సొత్తు కాదు. జస్ట్ వీఆర్ లీడర్స్ దట్ లీడ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిలీవర్స్. అంటే విశ్వాసుల ముందు నిలబడి వారికి మాదిరికరంగా జీవిస్తూ, వారు మనల్ని అనుసరించే విధంగా జీవిస్తూ సంఘం నడిపించాలి. సో హీ సుపీరియర్ టు ఆల్ ద లీడర్స్ ఇన్ ద వరల్డ్.
ఎంత గొప్ప నాయకులమైనా మనకంటే సుపీరియర్ మన ప్రభు ఉన్నాడు అని గమనించాలి. మనం 13వ అధ్యాయం గమనిస్తే ఆయన గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని అంటారు. అందరికంటే, కాపర్ల కంటే, అందరికంటే కదా, ప్రపంచంలో వారందరికంటే గొప్పవాడు ఆయన. ఆయన శ్రేష్టతను హెబ్రీ పత్రిక ఎంతో చక్కగా వివరిస్తుంది అని గమనించాలి. తర్వాత మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో కొంచెం విచారకరమైన, బాధకరమైన విషయాలు మనకు కనిపిస్తాయి. అవి మీకు నేను కాసేపు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. 5వ అధ్యాయంలో మనం గమనిస్తే నేను ఈ చిన్న భాగానికి ఒక పేరు పెట్టాను. అదేంటంటే ఆధ్యాత్మిక మరుగుజ్జుతనము. ఆధ్యాత్మిక మరుగుజ్జుతనము, స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ, పరిపక్వత లేని స్థితి, ఆత్మీయంగా పరిణతి పొందలేని స్థితి. ఇక్కడున్న మాట ఏంటంటే చూడండి, వచనం 12లో ఉంటది, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. రక్షించబడి ఎన్నేళ్ళైందో మనకు తెలియదు కానీ బైబిల్ పండితులు రకరకాలు చెప్తున్నారు. కొందరు 10 ఏండ్లని, కొందరు 20 ఏండ్లని, 30 ఏళ్ళని చెప్తా ఉన్నారు. వారికి ఇవ్వబడినటువంటి చరిత్ర ఆధారంగా, సమాచారాన్ని బట్టి. కానీ మనకు ఈ పత్రికలో, బైబిల్ గ్రంథంలో సరైన ఖచ్చితమైన కాలమానం మనకు తెలియదు. అక్కడ సంఘం ఎప్పుడు స్థాపించబడింది, లేకపోతే ఒక సంఘములో ఉన్న వారికి కాకుండా హెబ్రీలుగా ఉండి, అంటే క్రైస్తవుల వారందరికి రాస్తున్నాడా, స్పష్టమైన విషయాలు మనకైతే తెలియదు. కానీ మొత్తం మీద ఒక గుంపు హిబ్రూ భాష మాట్లాడేటువంటి వారు, హెబ్రీయులు, యూదులు, ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. పాత నిబంధనలో ఉన్న వీరందరికంటే ప్రభువే శ్రేష్ఠుని నమ్ముకున్నారు. ప్రారంభంలో చక్కగా ముందుకు సాగుతున్నారు కానీ ఎందుకు వారిలో ఆ మాంద్యము ఏర్పడింది. వారు మందమతులయ్యారు. తద్వారా రక్షించబడి చాలా ఏళ్ళైనప్పటికీ కూడా బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా పసిబిడ్డలుగానే శిష్యులుగా ఉంటున్నారు అని పౌలు గారు బాధపడుతున్నాడు, వాపోతున్నాడు. బహుశా ఈరోజు దగ్గర 37 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. మనలో ఎవరైనా ఆధ్యాత్మిక మరుగుజ్జుతనములో ఉంటే, నీవు రక్షించబడి 5 ఏండ్లైంది, 10 ఏండ్లైంది, 15 ఏండ్లైంది, 20 ఏండ్లైంది, 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్లు. నేను ఈ మధ్య ఒక పెద్ద ఆయన గురించి విన్నాను. ఆయన రక్షించబడి 80 సంవత్సరాలట. తన వయసు ఇప్పుడు 97 సంవత్సరాలు. నేను ఆశ్చర్యపోయాను. ఇంకా చక్కగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. 97 సంవత్సరాల గురువృద్ధుడు, కాటి కాలు జాపిన వాడు, 80 ఏండ్ల ఆధ్యాత్మిక జీవితం, రక్షించబడి 80 ఏళ్ళైంది. నేను రక్షించబడి 31 సంవత్సరమైంది. ఈ 31 సంవత్సరములో నా ఆధ్యాత్మిక పరిణతి ఎంత, నా ఆధ్యాత్మిక ఎదుగుదల ఎంత, నేను ఎంతగా ఎదిగాను, నీవెంతగా ఎదిగావు. ఇప్పుడున్నమాట ఏంటంటే, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే వీళ్ళు బోధించలేని వారు కాదు అని అర్థం కాదు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇక్కడున్న మనకు అర్థం ఏంటంటే ప్రాక్టికల్ ప్రీచర్స్.
అంటే ఆచరించి బోధించేటువంటి బోధ నేడు కరువైంది. పెద్దలు ఒక మాట అంటారు, చదివిస్తే ఉన్నమతి పోయింది అని. ఉన్ననాలకు నిప్పంటిస్తే, కొండనాలకు నిప్పంటిస్తే ఉన్ననాలకు కూడా పోయిందండి. అంటే మనము బైబిల్ చదువుతున్నాము, వాక్యాలు బోధిస్తున్నాం, కానీ ప్రాక్టికల్ ప్రీచింగ్ కొరవడిపోయింది. నేను కొంచెం ఓపెన్ గా నన్ను మాట్లాడినివ్వండి. ఆయా సభలలో మన స్థానిక సంఘాల్లో ఉన్న పెద్ద పెద్ద బోధకుల బోధలింటూ నేను ఎంతో బలపడ్డా, మనం ఎంతో బలపడుతున్నాం. కానీ వారు స్టేజ్ మీద నుండి బోధించే బోధకు, స్టేజ్ దిగి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు చాలా సార్లు పొంతన లేక మనలో చాలా మందిని బాధపడుతూనే ఉన్నాం. భవిష్యత్తులో బాధపడతాను. వారు బోధకులే గాని దే ఆర్ నాట్ ప్రాక్టికల్ టీచర్స్, ప్రాక్టికల్ ప్రీచర్స్. ఒకవేళ నీవు నేను అలా అయితే మనం బోధకులమే గాని ప్రాక్టికల్ ప్రీచర్స్ కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అద్భుతమైన మాట ఉంటుంది అపోస్తల గ్రంథములో. ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ అంటాడు. మన ప్రభువు చేసేవాడు, బోధించేవాడు, బోధిస్తాడు, చేస్తాడు. ఇక్కడ ఉన్న భావం అదే. ఆధ్యాత్మిక మరుగుజుతనం అంటే వీళ్ళకు పాటలు రావని, ప్రార్థన రాదని, వాక్యం రాదు అని కాదు, కానీ దేవోక్తులలో మొదటి మూల పాఠాలు కూడా మర్చిపోతున్నారు. అంటే ప్రారంభంలో ఏ సత్యము, ఏ నీతి, ఏ పరిశుద్ధత, ఏ క్రమం, ఏ రోషం అయితే నేర్చుకున్నామో కాలక్రమేణా అన్ని మంట కలిసిపోతున్నాయి, రాజీ పడిపోతున్నాం. కాంప్రమైజింగ్ అంటే ప్రత్యేకత లేదు, మందమతి వచ్చేసింది, స్పర్శ జ్ఞానం కోల్పోయాం. ఒకసారి మనకి గిచ్చుకోవాలి, మనకు స్పర్శ ఉందా లేదా, ఏం బోధిస్తున్నా, ఏం చేస్తున్నాం, ఒకప్పుడు ఏం చేశాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం. అది కోల్పోతే నామకార్థత బయలుదేరదు. ఏ రోషముతో, తపనతో అయితే నామకార్థ సంఘాల నుండి మనం బయటికి వచ్చి లేదా ప్రత్యేకంగా సహవాసం ఏర్పాటు చేసుకొని ఆరాధన, సువార్త, ఆ పరిశుద్ధత, నీతి న్యాయాలతో జీవిస్తున్నామో, వాటి కోల్పోతే నామకార్థులకు మనకు తేడా ఇక ఏమి ఉంటుంది? కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠం. ఇక్కడ నేను మీకు మాట జస్ట్ అలా చూపించి ముగిస్తాను. అదేంటంటే ఆధ్యాత్మిక మరుగుజ్జుతనానికి కొన్ని మూల కారణం. చూడండి, మొదటి మాట ఏంటంటే వచ్చిన 11, ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి, గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. ఇందును గూర్చి అనే మాట దగ్గర 1 నంక్వేస్ కింద అన్నాడు, ఇతని గురించి లేకపోతే ఈయనను గురించి. ఇతడు ఎవరంటే పైన మనం గమనిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెల్కీసెదెకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన ప్రభుని గురించి మేము చాలా చెప్పాలనుకుంటున్నాం. నేను చెప్పే కొన్ని విషయాలు. ఆయన మనుషుల్లో నుండి ఏర్పరచబడ్డాడు, మనుషుల కొరకు ఏర్పరచబడ్డాడు. అహరోను గురించి మన ప్రభు వారు ఆ దేవుని ద్వారా దేవుని పని కొరకు మనుషుల నిమిత్తం ఏర్పరచబడ్డాడు. మన ప్రభు వారు ఆయన బలహీనత లేనటువంటి వాడు, తాల్మి కలిగిన వాడు, కంపాషనేట్ ప్రీస్ట్. మన ప్రభువారు విధేయుడైన ప్రధాన యాజకుడు, కన్నీటి ప్రార్థనా జీవితం ప్రధాన యాజకుడు. ఈయనను గూర్చి మేము చాలా చెప్పాలనుకుంటున్నాం. యాతనాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో మరుగుతనం ఎప్పుడు వస్తుందంటే ప్రభువును గూర్చిన సరైన అవగాహన లేనప్పుడు,
ప్రభువును గురించి నేర్చుకోవాలన్న తపన లేనప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మీయంగా బలహీనవుతాడు, మరుగుజుతనం వస్తుంది. మన ప్రభువును గురించి మనం బాగా తెలుసుకోవాలి. అందుకే ఈ పత్రిక అంతా కూడా హైలైటింగ్ ద సుపీరియారిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే మనము మన ప్రభువును గురించి తెలుసుకోవడము తగ్గిస్తామో, ఆగిపోతుందో, అప్పుడే మనం ఆత్మీయంగా మరుగుజులమైపోతాం. తర్వాత అన్నాడు, మీకు అనేక సంగతులు విశదపరచాలని ఉంది కానీ మీరు వినుటకు మందులయ్యారు. ఈ రోజుల్లో వినడానికి ప్రజలు సుముఖంగా లేరు, చెప్పడానికి బువ్విళ్ళూరుతున్నారు గాని నేను చెప్తా అని ఎప్పుడన్నా సమయం ఇవ్వకపోతే సంఘాల్లో గొడవలు, మాకు సమయం ఇవ్వట్లేదు, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు, గొడవలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వినడానికి ఇష్టపడే వారు తగ్గిపోతున్నారు. జాగ్రత్త వినాలి. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే స్లో ఆఫ్ హియరింగ్, లేకపోతే డల్ ఆఫ్ హియరింగ్ అని ఉంటది. అంటే వినడంలో స్లో అయిపోయారు. స్పీడ్ ఆఫ్ హియరింగ్ ఉండాలి కానీ స్లో ఆఫ్ హియరింగ్ వచ్చేసింది. ఒక మాట మీకు జ్ఞాపం చేస్తా. లూకాసు వార్త 24:25లో ఏముంటదంటే, లూకాసు వార్త యేసుక్రీస్తు ప్రభువారు అమ్మాయి మార్గంలోకి వెళ్తున్న ఆ శిష్యుడితో మాట్లాడుతూ అని గద్దిస్తూ ఇలా చెప్పాడు. చూడండి 24:25. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. మందమతి ఇంగ్లీష్ లో ఉంటదంటే స్లో ఆఫ్ మైండ్, స్లో ఆఫ్ హార్ట్. ఇక్కడ హెబ్రీ 5:11లో స్లో ఆఫ్ హియరింగ్, లూకా 24:25లో స్లో ఆఫ్ హార్ట్. అంటే స్లో ఆఫ్ హియరింగ్ వస్తే స్లో ఆఫ్ హార్ట్. మన చెవులు దేవుని మాట వినడానికి నిదానిస్తే మన హృదయం కూడా స్లో అయిపోతుంది, మన హృదయంలో విశ్వాసము తగ్గిపోతుంది. అవివేకులారా, ప్రవక్తలు దేవుని సేవకులు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. నమ్మకం సడలిపోతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేనంటాను, ఒక్క అక్షరము కూడా మిస్ కాకుండా, అక్షరం నాట్ ఆ వర్డ్, పదం కాదు, ఒక అక్షరము కూడా మిస్ కాకుండా దేవుని సేవకులు నా స్థానములో ఉండి ఎవరు చెప్తున్నా, ఇక్కడే కాదు సంఘములోనైనా సభలోనైనా, అమ్మో ఒక్క అక్షరమైన మిస్ అయిపోతామేమో అని చక్కగా చెవులు కోసుకొని మనసారా దేవుని మాటలు వినాలి. ఈ జూమ్ మీటింగ్ లో 40 నిమిషాలు, ఒక అరగంట సేపు, ఒక గంట సేపు వాక్యం వినడానికి చాలా మంది భలే కష్టపడతా ఉంటారు. కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతారు, ఇంకొంతమంది వెళ్తూ వస్తా ఉంటారు. పనులు ఎప్పుడు ఉంటాయి, రోజంతా ఉంటాయి. అంతగా అంటే దేవుని మాటలు వినకుండా బయటికి వెళ్ళేంత పనులు మనకి ఏముంటాయి చెప్పండి? చిన్న చిన్నవి ఉంటాయి. ముందు చెప్పాలి, నేను జూమ్ మీటింగ్కి వెళ్తున్నాను, డోంట్ డిస్టర్బ్ మీ, నన్ను ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దు, ఏమైనా అవసరం అయితే తర్వాత నేను మాట్లాడతాను మీతోటి. నేను సంఘములో ఉన్నాను, వాక్యం వింటున్నాను, లేక వాక్యం చెప్తున్నాను, తర్వాత మీతో మాట్లాడతాను. నేను సభలో ఉన్నాను, దేవుని వాక్యం వింటున్నాను. కొంతమంది వాక్యం చెప్తావంటే కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడేవాళ్ళు, సెల్ ఫోన్ చూసేవాళ్ళు, బుర్ర పని చేయదు. మనం వినేదేంటి? దేవుని స్వరం. మనం చూసేదేంటి? మొబైల్ ఫోన్. దాంట్లో ఏమేమి వస్తుంటాయి. ఒకేసారి దేవుని స్వరము, మానవ స్వరము వినగలమా? అట్లా వింటే దేవునికి విలువ ఉంటుందా? ఒక కలెక్టర్ గారి ముందు మనం కూర్చొని మాట్లాడుతూ మనం మొబైల్ నొక్కుంటూ ఉంటామా? అలా నొక్కుంటా ఉంటే కలెక్టర్ గారు గెట్ అవుట్ అనరా?
రాజాదిరాజు, ప్రభువులకు ప్రభువు, మహోన్నతుడు, మహాగణుడు, భూమి ఆకాశములకు సృష్టికర్త, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించి నిర్వహిస్తున్న దేవుని సన్నిధిలో ఉన్నామన్న స్పృహ చాలాసార్లు కోల్పోతాం. దేవుని వాక్యం వినడానికి ఇష్టపడకపోతే మందులమైపోతాం. తర్వాత చూడండి, వాళ్ళ లోపం ఏంటంటే దేవోక్తులలోని మొదటి మూల పాఠములు మరలా బోధించాలంట. అంటే వీళ్ళు ఏమి నేర్చుకున్నారో అవన్నీ మర్చిపోయారు. ఏమి మర్చిపోవాలో అవి మర్చిపోవాలి, ఏమి మర్చిపోకూడదో వాటిని మర్చిపోకూడదు. చాలాసార్లు అలా అట్టన్నారు బ్రదర్, ఇట్లా అన్నారు బ్రదర్, అది చేశారు, ఇది చేశారు, ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇక కనపడ్డ వాళ్ళకలా చెప్తానే ఉంటాం. ఆ బ్రదర్ అట్లా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు. ఇవి మర్చిపోవాలి, ఇవి పక్కన పెట్టాలి. ఒక సహోదరుడి మీద పదే పదే చాడలు చెప్పడం మర్చిపోవాలి. కీడు చేశాడా, ఇబ్బంది పెట్టాడా, ప్రభువుకు అప్పగించి మర్చిపో, త్రోసివేయి, పక్కనెట్టేసేయి. కానీ వాక్యాన్ని మర్చిపోకు, సేవను మర్చిపోకు, ఆరాధన మర్చిపోకు. మనము మర్చిపోవలసిన వాటిని మర్చిపోతున్నాం, మర్చిపోవలసిన వాటిని మర్చిపోవడం లేదు, మర్చిపోకూడని వాటిని మర్చిపోతాం. అందుకే ఆధ్యాత్మిక మరుగుజ్జుతనం వచ్చేస్తాం. తర్వాత 2 మాటలు అదేంటంటే వీరట వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియం. అంటే అభ్యాసము లేని ఆధ్యాత్మిక జీవితం. ఆత్మీయ జీవితం అంటే ఒక రోజు తయారీ కాదు, ప్రతిరోజు అభ్యాసం. మోషే ఎలాగున ఐగుప్తు సకల విధులు అభ్యసించాడో తినాలి. చదువుకోవటం వేరు, అభ్యసించటం వేరు. ఒక వ్యక్తి MBBS చదువుకుంటే ఉపయోగం లేదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసం అంటారు కదా. అందుకే ఆ డిగ్రీ అయిపోయిన వాళ్ళు, MBS అయిపోయిన వెంటనే ఒక హాస్పిటల్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక హాస్పిటల్ చేరుతారు. అలా వారు అభ్యాసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వారికి నైపుణ్యం వస్తుంది, అనుభవం వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అనే అభ్యాసం, ప్రతిరోజు మనం అభ్యాసం చేయాలి. ఇంకా కింద అన్నాడు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు. సాధకం అంటే కూడా ఎక్సర్సైజ్ సెన్సెస్. చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే మన జ్ఞానేంద్రియములను సరిగ్గా సాధకం చేయట్లేదు కదా. జ్ఞానేంద్రియాలు ఏంటి చెప్పండి? మనకు తెలిసినవి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, 5 సెన్సెస్ ఆఫ్ అవర్ బాడీ. మన కళ్ళతో ఏం చూస్తున్నాం, ఏం చూడాలో వాటిని చూడట్లేదు, ఏం చూడకూడదో వాటిని చూస్తాం. నేను నా కళ్ళను సాధకం చేసుకోకపోతే నేను ఆత్మీయ మరుగుజ్జునైపోతా, లోకములో కలిసిపోతా. దేవోక్తులు మొదటి మూల పాఠాలు కూడా మర్చిపోయేంత క్రిందికి దిగజారిపోతాం. దేవుడు నాకు చెవులు ఇచ్చాడు, ఈ చెవులతో ఏమి వింటున్నాను, ఏం వినాలి, ఏం వినకూడదు. కొంతమందికి చెవులు కొరుకున్న రాగుండు, బ్యాక్ బైటింగ్, కొండేలు, ఇక ఏమైనా గుసగుస కొరుకుంటూనే ఉంటారు. పిచ్చి పిచ్చి అన్ని లోపలికి వెళ్తాయి. ఈ చెవులోకి వెళ్తే అవి హృదయంలోకి పోతాయి. ఈ కంట్లో మనం చూసే మన గుండెల్లోకి పోతాయి. ఇక్కడ నుండి నోటి ద్వారా బయటకు వస్తాయి. అవసరమనే చూడాలి, అవసరమైన వినాలి, అనవసరమైన చూడకూడదు, వినకూడదు. ఒకవేళ విన్నా ఈ చెవులు విని ఈ చెవున వదిలిపెట్టాలి. ఒకళ్ళు చూసినా కూడా కళ్ళు మూసుకొని వాటిని డిలీట్ చేసేయాలి. అప్పుడు అవి మన హృదయంలోకి పోవు. అక్కడ లేకపోతే నోటు నుంచి కూడా రావు. దేవుడు మనకు నాలుక ఇచ్చాడు, ఈ నాలుక ఎట్లా వాడు? అందుకన్నాడు యాకోబు, బోధకులమైన నా సహోదరులారా, బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉందని మీరు అనేక బోధకులు కాకుండుడి. కాబట్టి విషయాలు మనం గమనిద్దాం. చర్మం, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుందాం. ఈ విషయాలు మనం ఆత్మీయంగా దిగజారిపోవడానికి కారణంగా ఉంటుండగా
ఆ పిల్లలు వీటిని అర్థం చేసుకుంటూ ఆకలి చేసుకుంటూ మన ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించుగా. చాలా వందనాలన్నా. ఈ ఉదయ కాలమున దేవుని కృపను బట్టి మన హెబ్రీ పత్రికలో నుండి అనేక సంగతులు సత్యాలు తెలిగింపచేశారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 వరకు చదివి అందులో భావాలు చక్కగా వివరించినందుకు వందనాలు. హెబ్రీ పత్రిక రోమా పత్రికలో ఉన్న తేడాలు. హెబ్రీ పత్రిక సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపిస్తుందని, అదే రోమ పత్రిక పాపాత్మడు పరిశుద్ధిగా ఎలా మారాడు కాగలడు అనే సంగతులు అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చెప్పుకుంటూ వచ్చి మన ప్రభు ఎలాంటి శ్రేష్ఠుడు అని చెప్పుకుంటూ చాలా ఉదాహరణ, దేవదూతల కంటే శ్రేష్ఠుడని, అబ్రాహం కంటే శ్రేష్ఠుడని, మోషే కంటే శ్రేష్ఠుడని, ఇంకా మన ప్రభు ఎలాంటి వాడో కూడా వివరిస్తూ వచ్చారు. యెహోషువ కంటే, ఆరోన్ కంటే, పాత నిబంధన భక్తులందరికంటే కూడా శ్రేష్ఠుడు అని చెప్తూ అనేక సంగతులు వివరించిన దైవజనులైన అబ్రాహ్మణ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి సంఘంలో ప్రభువుగా ప్రవర్తించే విషయంలో కూడా జ్ఞాపకం చేశారు. మన ప్రభు దేవుడు సంఘమునకు ప్రభు ఉన్నాడు, శిరసై ఉన్నాడు. ఆయన మహిమను ఎవరు దొంగిలించకూడదు, విశ్వాసులమైన మనం మాదిరిగా ఉండాలని. అంతేకాకుండా చివరిలో దేవోక్తుల్లోని మూలపాఠములు మరలా బోధించవలసిన వారై ఉన్నారు. అంటే వారికి బోధింపవలసిన అవసరం ఉంది. వాళ్ళు మరిచిపోయారుగా, ఆత్మీయంగా మరుగుజ్జుతనం వారిలో ఉండిపోయింది. జ్ఞానేంద్రియములు సాధకం చేయట్లేదు అనే సంగతులు కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఆత్మీయంగా మనం మరుగుపరచబడకుండా ఉండాలంటే ఆయన వాక్యమును ధ్యానం చేస్తూ ఆయనకు విధేయులమై మనము ఎక్కడ కూడా మోసపోకుండా ఉండి దేవుళ్ళు ఎదిగే వారంగా దేవుడు మనకిచ్చిన బోధను, వాక్యమును అనుసరిస్తూ బోధింపవలసిన స్థితిలో ప్రాక్టికల్ లైఫ్ ఉండాలని కూడా ప్రియులు జ్ఞాపకం చేశారు. ప్రాక్టికల్ ప్రీచింగ్ అది లేకుండా ఏం చేసినా కానీ అది వ్యర్థమే. అది గాంధీ మహాత్ముడు లోకంలో ఉన్నప్పుడు గాంధీ మహాత్ముడినే జ్ఞాపకం చేశారు. ఆయన ఏం చెబుతాడో అదే చేస్తాడు అని. అంతకన్నా గొప్ప మహోన్నతుడు, శ్రేష్ఠుడైన మన ప్రభువు చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడని కూడా మనకు జ్ఞాపకం చేశారు. కాబట్టి మనము ఈ దినం పాఠాలు మనం ఎంచుకున్నాం అంటే ఆత్మీయంగా ఎదిగి బోధించవలసిన స్థితిలో మనం బోధిస్తూ మన మాదిరిగా ఉండి ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి రీతిగా మనం జీవించుదాం కాక. చిన్న ప్రార్థన చివరిలో మన ప్రియులు తాతపూడి ఇజ్రాయల్ గారు హైదరాబాద్ లో ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. చేరి వచ్చిన పెద్దలకు, వాక్యం అందించిన దైవజనులకు కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపు నుంచి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, కనికరపూర్ణుడ, దయారుడ, మరొక నూతన దినాన్ని మాకు ఇవ్వగా ఇచ్చి మరి మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే వేదిక పైన మమ్మల్ని అందరినీ చేర్చి ప్రతినిత్యం అనేక దైవజనుల ద్వారా నూతనమైన సందేశాలు మాకు అందిస్తూ మమ్మల్ని ఉజ్జీవపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ దినమున నీ దాస్తును నిలబెట్టుకుని ఈ పత్రికలు 5వ అధ్యాయం 11, 14 వచనాల ద్వారా మరి నాయన
మా జీవితాలలో మరియు కలగజేసినటువంటి గొప్ప విషయాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి అక్కర్ల అవసరతలు తీర్చండి. వారి పరిస్థితులన్నిటిని మీరు ఎరిగిన వారై ఉన్నారు. ప్రత్యేకంగా వాక్యం అందించిన దాసుని కుటుంబాన్ని మరి నాయన పనిని పరిచర్యను దీవించి ఇంకా అత్యధికంగా నీ పనిలోను నీ పరిచర్యలోను వాడుకున్నామని పాసనదిలో ప్రార్థిస్తున్నాం. మరి మా నాయన మా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ కరుణగల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని మరి నాయన మా అందరి ద్వారా మీరు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడు మీ ప్రియ కుమారుడు నేను యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన దివ్యమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. ఈ దినము ప్రార్థనలో ప్రత్యేకత ఏంటంటే అధ్యక్షునిగా ప్రార్థించిన వారి, పాటలు పాడిన వారికి, జూమ్ నడిపించున్న వారికి, వాక్యం అందించిన వారికి అందరికి గ్రీటింగ్స్ నేను చెప్పవలసి ఉంటుండగా దేవుని కృపను బట్టి మరి సహోదరులు తాతపూడి ఇజ్రాయల్ అని గారు అందరికీ గ్రీటింగ్స్ ప్రార్థనలో తెలియజేశారు. వందనాలన్నా. ఇంక నేను చెప్పనవసరం లేదు కాబట్టి మరి మిగతా సమయాన్ని ప్రియులు బర్నబాస్ గారికి అప్పగిస్తే వారు ప్రకటన చేసి ముగిస్తారు. ఓవర్ టు